ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంకాలం ఆవిష్కరించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశంలోని పలు ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన ఈరోజు ప్రారంభమైంది. పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే వికసిత్ భారత్ సంకల్పయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వార్తల వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు సాయంకాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సామాజిక న్యాయం మహాశిల్పం పేరుతో విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మించింది. 18.81 ఎకరాల్లో 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే సామాజిక సమతా సంకల్ప సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతి నిరాకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశంలోని పలు ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈరోజు సాయంకాలం చెన్నై నుండి దృశ్య మాధ్యమ విధానం ద్వారా ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 5.8 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ద్వారా ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు అందుతాయి. కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇంజనీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సి సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొంటారు. అలాగే 7.9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆకాశవాణి నంద్యాలలో 5 కిలోవాట్ల సామర్థ్యం గల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ అందుబాటులోకి వస్తే నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఎఫ్ఎం సేవలు అందుబాటులోకి వస్తాయి. కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎం సోమేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను అధికారులు ఈరోజు నుంచి ప్రారంభించారు. సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈ నెల 28వ తేదీ వరకు 10 రోజుల పాటు సేకరించనున్నారు. కులగణన ప్రక్రియను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్ యాప్లో అనుసంధానించారు. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యకర గ్రామం అనే అంశంపై తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యశాలలో భాగంగా 2వ రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య సురక్ష, పౌష్టికాహారాన్ని అందిస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధిస్తూ ఆరోగ్య గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. బాలరాముడి విగ్రహాన్ని ప్రత్యేక క్రేన్ సాయంతో నిన్న గర్భగుడి లోపలికి తీసుకువచ్చారు. 6 రోజుల పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కొండు పూజ, అగ్నికుండ స్థాపన వంటి అనేక పూజా క్రతువులు నిర్వహించారు. 21వ తేదీ వరకు ప్రాణప్రతిష్ఠ పూజా క్రతువులు నిర్వహించనున్నారు. శ్రీరాముడి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో అయోధ్య వీధులు కిటకిటలాడుతున్నాయి. వారి బస, ప్రయాణ సౌకర్యార్థం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు అయోధ్యలో పర్యటించి ప్రాణప్రతిష్ఠ వేడుక ఏర్పాట్లను సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కవి, సంఘ సంస్కర్త, తత్వవేత్త యోగి వేమన జయంతి ఈరోజు. ఆ మహనీయుని జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
వేదాంతాన్ని సామాన్య మానవునికి సైతం అందుబాటులో ఉండే విధంగా స్వచ్ఛమైన అచ్చమైన తేట తెలుగు పద్యాల్లో వివరించిన మహాకవి యోగి వేమన. వేమన పద్యం గురించి తెలియని తెలుగు ఇల్లే లేదంటే అతిశయోక్తి కాదు. యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అవగాహన చేసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ సభ్యులు వివేక్ ఠాకూర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపిల్ల మండలం ఈదర గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో మంచి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు వివేక్ ఠాకూర్ పంపిణీ చేశారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిన్న శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం తాడంకిపల్లి, నరనగేపల్లి గ్రామాల్లో నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలం అంబేద్కర్ నగర్కు ఈరోజు వికసిత్ భారత్ ప్రచార రథం చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలిపే కరపత్రాలను ఈ సందర్భంగా ప్రజలకు అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు హైమావతి. ప్రధానమంత్రి మాతృ వందన యోజన స్కీమ్ కింద 5,000 3 విడతల్లో తీసుకోవడం జరిగింది. మొదటిసారి అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్నప్పుడు 1,000 రూపాయలు అందజేశారు. సెకండ్ విడత వచ్చేసి నాకు 2,000 ఇవ్వడం జరిగింది. మూడోసారి డెలివరీ తర్వాత టీటీ ఇంజెక్షన్ కి గాను 2,000 వేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా నేను లబ్ధి పొందినందుకు ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓబిరెడ్డి, సత్యసాయి డిస్టిక్. నాకు గత 4 సంవత్సరాల నుండి నా పిఎం కిసాన్ ప్రతిసారి 2,000 చొప్పున 3 సార్లకి సంవత్సరానికి 6,000 అందుతుంది. నేను దాన్ని వ్యవసాయ ఖర్చుల కింద ఉపయోగించుకుంటున్నాను. వ్యవసాయానికి నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఓటరు తుది జాబితాను ఈ నెల 22వ తేదీ ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ రోల్ అబ్జర్వర్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలారావు అధికారులను ఆదేశించారు. పార్వతీపురం, మన్యం జిల్లా పర్యటనకు ఈరోజు విచ్చేసిన ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ నమోదు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ జాబితా తయారు చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తప్పులు లేని ఓటర్ జాబితా విడుదలకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఖాతాదారులు జనన ధృవీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇకపై ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు ధృవీకరణ పత్రంగా మాత్రమే పరిగణించాలని, జనన ధృవీకరణ కోసం ఇది ప్రామాణికం కాదని ఈపీఎఫ్ఓ జనవరి 16వ తేదీన సర్క్యులర్ విడుదల చేసింది. దానికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తాజాగా ఆమోదం తెలిపారు. గ్రేహౌండ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి విశాఖపట్నంలో 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు నిర్వహిస్తున్నట్టు అడిషనల్ డీజీ ఆపరేషన్స్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. విశాఖపట్నంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ పోటీల్లో మొత్తం 23 జట్లు పాల్గొంటున్నాయని, వీటిలో 16 రాష్ట్రాల పోలీసు జట్లు, 7 కేంద్ర పోలీసు సంస్థల జట్లు పాల్గొంటున్నట్టు వెల్లడించారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంకాలం ఆవిష్కరించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశంలోని పలు ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన ఈరోజు ప్రారంభమైంది. పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే వికసిత్ భారత్ సంకల్పయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.